పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ హయాంలో జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక భారీ అవినీతి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మార్పునకు అసలు అప్పటి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదమే లేదని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తారీఖుతో సహా ఆయన చేసుకున్న ఒప్పందాలు, పెంచిన అంచనాలన్నీ బయట పెడతామని ప్రకటించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజీని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినప్పుడు మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, పాలమూరు ప్రాజెక్టు విషయంలోనూ అదే చేశారని చెప్పారు. ప్రాజెక్టుల పేర్లు, ఊర్లు, అంచనాలు మార్చి కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురిపించారని సీఎం ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అవినీతిపై అసెంబ్లీలో చర్చించి దర్యాప్తునకు ఆదేశిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తారీఖుతో సహా ఆయన చేసుకున్న ఒప్పందాలు, పెంచిన అంచనాలన్నీ బయట పెడతామని ప్రకటించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజీని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినప్పుడు మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, పాలమూరు ప్రాజెక్టు విషయంలోనూ అదే చేశారని చెప్పారు. ప్రాజెక్టుల పేర్లు, ఊర్లు, అంచనాలు మార్చి కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురిపించారని సీఎం ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అవినీతిపై అసెంబ్లీలో చర్చించి దర్యాప్తునకు ఆదేశిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.